వివిధ శాస్త్రపురాణ వివిధ శాస్త్రపురాణ వేదంబులను నేర్చి వివిధ శాస్త్రపురాణ వేదంబులను నేర్చి సర్వసిద్ధియు పొన్న శాస్త్రులైన త్యాగంబు చేతను సర్వంబు సాధించి త్యాగంబు చేతను సర్వంబు త్యజించి దైవ కృపను గన్న దాసులైన వివిధ శాస్త్రచయన వేదాంగముల్ వివిధ శాస్త్రచయము వేదాంగము పఠించు రాజచంద్రముడునైనా సాటిరారు భక్తులకు ఏనాటికైనా సాటిరారు భక్తులకు ఏనాటికైనా ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సజ్జులా. One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly? విద్యార్థులారా, Students, ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనేక మంది అనేక విధమైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు. basing on the propagation and the teaching of the culture of Bharat, since ancient times, people have been pursuing various paths in spirituality. ఇందులో వైదిక మార్గమునందు 4 విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు. As per the Vedic doctrine, there are 4 paths. మొదటిది సత్యవతి ఆరాధన, The first one is form of worship called Satyavati. రెండవది అంగవతి, The second form Angavati. మూడవది నిదానవతి, Third one Nidanavati. నాలుగవదే ప్రధానవతి. The fourth one Pradhanavati. ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన. The first form of worship is Satyavati. ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు, పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం. The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop. నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సలిపేటువంటి వారు. The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity. విశ్వం విష్ణుమయం జగత్. The entire universe is filled with Vishnu alone. కనుకనే జగత్తంతైకుడును విష్ణుమయమైనటువంటిదనియు, జగత్తు కార్యస్వరూపమనియు, విష్ణువు కారణస్వరూపుడని విశ్వసించి ఆరాధన సలుపుతూ వచ్చారు. This mode of worship considers divine as the cause and the universe its effect. రెండవది అంగవతి. The second form of worship is Angavati. దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశింపజేశారు.
It explains in a subtler way. ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము, ఆకాశము, వాయువు, జలము, భూమి, శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు. Here all the five elements are considered divine and each of the element is worshipped. You find the five elements, the space and the earth, the wind, all the five elements, everyone is worshipped individually. ఈనాటికి కూడాను గంగా మహాతాయి, మహాతల్లి, గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు. Even today, Ganga is worshipped as the divine mother. అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయములందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు. Fire is worshipped as God, where all offerings are made. వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు. Rain is considered as rain god and worshipped. కనుకని ఈ విధంగా పంచభూతములు కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకొని భారతీయులు ఆరాధన సలుపుతూ వచ్చారు. Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture. వీరిదే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన. This is the second form of worship called Angavati. అన్యవతి, Third one, Anyavati. ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నమును మాత్రమే తీసుకొని ఆరాధన సల్పుతూ ఫలానా దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకొని నిరూపిస్తూ వచ్చారు. In this Anyavati form of worship, there is a specific form and a specific sign, and we worship basing on that form of our own imagination. కోదండపాణి అంటే రాములు అని ఒక అర్థం. Kodandapani means Rama. జటాజూటములు ధరించి గంగను శిరస్సుపై ఉంచుకున్నటువంటి వాడుంటే ఇతను ఈశ్వరుడు అని ఒక అర్థం. The one with the four locks and Ganga, the Ganges above, is Lord శంఖ Shiva. చక్ర గదా పద్మములు ధరించినటువంటి వాడు విష్ణువు అని. The one with conch, the mace and wheel is Vishnu. శిఖపించములు ధరించినటువంటి వాడు, మురళిని చేపట్టినటువంటి వాడు కృష్ణుడు అని. The one with peacock feather and flute is Lord Krishna. వీణా వాణి అనేటువంటిది సరస్వతి అని. Saraswati has Veena. ఈ విధంగా ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకొని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు. All the four different deities are worshipped basing on the insignia they have. ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు. They worship all these signs which go to the divine as per their own idea. ఒకటి రూపమని, రెండవది నామమని. One is the form, the other is the name. ఈ రూపనామమును ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు. They worship basing on these ఈ two, రూపనామం name రెండు and కూడా form. ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది. Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there. ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్. This is a matchbox. ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్. You have inside this matchstick. ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి, మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి. The matchbox and the matchstick contain the same power. ఇది రూపము, ఇది నామము. This is the form and ఈ is the name. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది. So you must strike one against the other. అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది. When you strike both the name and form, you get the light of దీనినే wisdom. జ్ఞానాగ్ని అన్నారు. This is the fire of wisdom. అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది. It only means the combination of the name and form, producing the fire of wisdom. రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే. The same power is present in both. ఈ రూపం నందున్నది, నామం నందున్నది కూడా ఒకే శక్తియే. The power present in the form is very much same in the name also. కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది. Therefore, the name will make you think of the form, రూపము నామాన్ని స్మరింపజేస్తుంది. and the form will make you think నామము of the రూపాన్ని name. నిర్మింపజేస్తుంది. And therefore it's the name that will make you imagine the form. కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి. Both are one. రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి. Name and form reflect the same divine principle. ఇక నిదానవతి అనేటువంటిది మరొకటి. The next one is Nidanavati. ఈ నిదానవతి అనేటువంటి దాన్ని
ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు. Nidhanavati is a spiritual practice sadhana undertaken. అది అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు. There are 8 paths of నవవిధ spiritual practice. మార్గములోని కూడా బోధించారు. Also 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు. Following these 9 paths of devotion, they think of God, they think of Him, and then ఉపాసన attain అనగా ఏమిటి? liberation. ఉపాసన అనగా ఏమిటి? What do you mean by upasana? అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి. Upasana worship means that which takes you to తన the లక్ష్యాన్ని goal. తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి. To achieve the aim is the power of worship. కనుకనే Upasana. లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. We should never forget our మార్పు objective. కావించుకోకూడదు. We should never change. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. We should never change our aim or goal. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గమును పురస్కరించుకొని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు. Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda, and could attain divinity. కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకొని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు. With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth. ఏమిటి? రాళ్ళు దేవుళ్ళు అవుతారా? How do you consider a stone a god? చెట్లు దేవుళ్ళు అవుతారా? How do you consider a tree a పుట్టలు దేవుళ్ళు god? అవుతారా? How do you consider ant hill divine? పశువులు దేవుళ్ళు అవుతారా? How can you consider ఈ animal విధమైనటువంటి god? ప్రశ్నలు వేస్తూ వచ్చారు. They put such sort of questions. ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే. It's narrow-minded feeling. ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance when we say that God is present in సర్వభూతములు all? ఎందుకు కూడా ఉంటుండాలి. God is present in all. దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందుకు కూడాను అటం ఉంటున్నది. This science declares that matter is made up of atoms. ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు. Without this latent atomic power, you don't expect any matter. కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుట్టలో ఉంది. Therefore you find present divinity in an anthill, on the mountain top, ఈ in a శక్తి tree. మాత్రం అన్నిటి ఎందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటి ఎందు ఉండదు? When you say that there is atomic power everywhere, why not the divine power? కనుకనే ఆ ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు. Since ancient times, it was widely propagated that Rama is present everywhere, కానీ all over the ఈనాటి universe. యువకులు యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు. But modern youth consider that the whole universe is filled with science. ఏమిటి ఈ సైన్స్ అంటే? What is this science? ఈ సైన్స్ లో ఉండినంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు. The science is full of ignorance and innocence. ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీనితో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి. You think that science has progressed, technology has improved, but at the same time never forget there is a rise of ignorance also. కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పక్షుల వలె ఒకదానికోటి వెంటబడుతుంటాయి. Therefore we find the 3 birds, one of the science and one of spiritual knowledge and one of awareness, they follow. ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది. The reality will always be accompanied by a shadow. కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు. With these contradictory ideas, the faith develops. కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ 2 పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాది. So pleasure is an interval between 2 pains. ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు. A boy just now prayed to Bhagavan, God blesses that strong faith. ఇది చాలా అమాయకత్వం. It's one of innocence. విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు. Faith cannot be developed by anyone.
పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది. You find the faith along with your birth. ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతట తామే అభివృద్ధి అవుతుంది. When once you know the truth, the faith automatically develops. ఈమె నా తల్లి అనేటువంటిది నీవు తేవాలంటే నీకు ఆ విశ్వాసమే. If you say so and so is your mother, you say that in full faith. విశ్వాసమే లేకపోతే షీ ఈజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే. If you have no faith, you can't declare so and so is your mother. అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది. If you got full faith, he is my God. Naturally you love him more and declare. Faith in yourself and faith in God. Therefore faith in yourself, faith in God. This is the secret of greatness. This is the secret of greatness. మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి. First have faith in yourself. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు. The one who has no faith in one's own self will not develop faith in God. దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు. The one who has no faith in one's own self will not be able to repose faith in God. తనను తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది. If you have full faith in yourself, naturally you will have ఈ total faith రెండింటి in యొక్క God. ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే రెండు పూర్ణమే. Basing on this it is said, that is total and this is equally total. కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే. So it is the divinity very much same in both. మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. Since ancient times, as per Vedic injunctions and teachings, we have so many traditions. ప్రతి దాని యందు కూడా వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు. We have full faith in every ritual and tradition. దైవము కాని వస్తువు కాని దైవనామము కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు. They had full faith that there is no material, there is no object in this world. There is no name in this world without నామం anything. ఎక్కడైనా ఉంటుందా? Do you find any name without a form? ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది. Now here is a name, ఈ God. గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే. Where from you got this name? Without the form you don't get the name either. కానీ కొంతమంది వాదోపవాదం లోపల కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు. However, some argue. గగన పుష్పములు అంటారు. They say Gagana Pushpa, the flower of the గగనము sky. లోపల పుష్పం ఉందా? Do you find the flower there in the sky? దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది? When it has no form, how do you get the name? ఇది చాలా పొరపాటు. Isn't అది it? నామం కాదు, It's not a name. సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ. It is samasa, combination of two words, not single name. అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు. So, God is a single word, but not combination of two words. ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది? When there is no form, how do you get the name? కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. So, name and form are interrelated since ancient times. కానీ దీనిని కాదనడానికి వీలు కాదు. You cannot deny this fact. కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును. In this apparent transient world, you may find different names and forms. అయితే ఏక ప్రభువుకు అనేక నామ్. But one God has many names. ఏకోహం భవస్యాం. One manifests into తనకు many. తానే సంకల్పించుకొని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు. God wills in such a way that He would manifest into many. ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకొని One manifests ఈ into many. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు. To teach the principle of unity in diversity, these three paths, the path of action, the path of worship, and path of wisdom are taught. The work of worship and wisdom are given. ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు. These paths will help us to recognize the unity in కానీ diversity. ఉన్నది ఒక్కటే. But only one ఏకం thing is సత్ విప్రా బహుదా వదంతి. truth is one. It is referred to many by many. ఇది కేవలం అనేకత్వమైనటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనాయి. And this multiplicity is out of unity alone. ఇది ఒకటి. This is one. ఇది 9. This is 9. ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ 9 అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు. If you ask any boy which number is big number, he will say 9. కాదు ఒకటే పెద్ద నంబర్. No, 1 is big number. 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 9 అయిపోయింది. Therefore 1 + 1 + 1 + 1 will make a total of 9. 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది? Without 1, how do you get 9? కాబట్టి ఈ 1 ఈజ్ హీరో, దిస్ వరల్డ్ ఈజ్ జీరో. 1 is hero, this world is zero. హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్ అన్నారు.
So hero becomes zero if he forgets God. కనుక దైవాన్ని మర్చించడమే ఏకత్వమే, అదే దైవం. God is the hero, that's one. దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమి లేదు. If you forget God, well, there is no existence ఇది in this భారతీయ world. సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చినటువంటిది ఇదియే. This principle of oneness, the principle of unity, is the teaching of Vedas since ancient times. కనుక ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి. So we have to develop the principle of unity. ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే. You may see anything, but only one thing that exists. అది ఏ దైవము. That is God. ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి. We need certain paths to know God. కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి. We should take to certain actions. కొంత సాధనలు కూడా సలపాలి. We should proceed along సాధనమున certain పనులు సమకూరు ధరలోన. It's only with spiritual practices naturally can పాడుతూ accomplish. పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది. As you repeatedly sing, you can sing well a song. తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అనేది చీప్ అయిపోతుంది. If you go on chewing, start eating, even the fruit of a neem tree కనుకనే would నీవు be sweet. స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది. If you go on chanting repeatedly, you will naturally experience divinity. కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి. Therefore, we should think of God continuously. భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు. All over Bharat, wherever you may go and see, you find అయితే people ఆధునిక thinking of యుగం God. ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది. Because as an effect of modern times, you find just the opposite. దేనిని నమ్ముతున్నారు మీరు? What is it you believe? మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు. You believe foolishness. మూర్తితత్వాన్ని నమ్మటం లేదు. You don't believe the divinity. కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు. They consider idolatry as a sign of ఎవరిది foolishness. మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారు తెలుసు. Your conscience will tell you which one is foolishness. అన్నింటి యందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటిది ఇది ఏ సోషల్ సెక్యూరిటీ. To consider divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security. ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు. This sort of social security is present only in Bharat, దేని nowhere ఎంతైనా else. కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే. If you see a tree, it's God. ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే. And hill is God. ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది. Mountain, you may find boulders. కానీ శిల్పి దానిని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు. But the sculptor chisels it. తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు. He carves it and makes into an idol. కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు. A boulder of the mountain is made into an idol by the sculptor. ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయుడు ఉన్నాడా? Now the question is, has the sculptor made the boulder a Rama idol, or has Rama been there even before? ముందుగానే రాముడు ఉన్నాడు. Rama was there even before. ఈ యొక్క శిల్పి ఆ ప్యాక్ నంతా బాగా క్లీన్ గా తీసేశాడు ప్యాక్ ను. It was only sculptor who brought into beautiful ఈ mold ప్యాక్ by ను chiseling. తీసేటప్పటికి రాముడు సాక్షాత్కరించాడు. As the true form is taken out now, you find the manifestation. కనుకనే అన్నింటి ఎందుకు కూడా ఉన్నది ఒక దివ్యత్వం అనేటువంటి. Divinity is present in all. అయితే However, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము. a small ఈ example. రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సలుపుతున్నాం. You install this idol of Rama and worship in అది mandir. సాక్షాత్ రామచంద్రమూర్తి అంటాము. You consider idol as Rama. ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక గుట్టలో పడిపోతాయి. In the process of making this idol, many of the pieces fall on the ground. They are left out. కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు. No one would ever worship the pieces of the కారణం ఏమిటి? stone. Why? అందులో ఆకారం లేదు. There is no form there. లేకపోయినప్పటికీ Otherwise, ఆ పీసెస్ చెప్తుంటున్నది the pieces start telling. తత్వం అసి, అది మేము రెండు ఒక్కటేను అన్నాడు. The pieces start declaring that idol, we the pieces here are one in the same. కానీ ఈ శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు, అంతేకాని అది ఇది రెండు ఒకటే మేము. It is only the sculptor who brought us this దీనిని kind of తత్వం separation. అసి, This is Tattvamasi. అహం బ్రహ్మాస్మి, మేము అదే. Aham Brahmasmi, we are that. కానీ మనమే ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను ఈ ప్రాకృతమైనటువంటి ఆకర్షణ చేతను ఒకదానొకటి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము, విభజిస్తున్నాము. Because of worldly pleasures and worldly feeling, we classify, we fragment, we divide. ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషంలే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు. It is different. This mistakes lies in the Vyaktitva dosha, individual mistakes. ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
God is everywhere. కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి. We should have full faith in the divine. ఒకానొక సమయం లోపల At one time, త్యాగరాజు Tyagaraja, రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు. his brother, Tyagaraja's brother, has thrown out the idol of Rama. దీనికి ఒక కారణం ఉంది. There is one reason behind it. తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తినుబండారమంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు. At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Tyagaraja. And Tyagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all. చూచాడు మంటపంలో ఎక్కడా కనిపించలేదు రాములు. And he didn't see Rama's idol there in Mantap. మనసు కరిగిపోయింది. And really he was touched. బయలుదేరాడు. He started going. నేనెందు వెదకుదురా రామనేనెందు వెదకుదురా. Oh Rama, where shall I search for you? ఎక్కడ పోయి నేను వెతికేది? Where shall I search? ఎందున్నావని వెతికేది? Where shall I search? అని అంతా చుట్టాడు. He went round and round. కట్టగా అలసిపోయి He was tired. కావేరులో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు. He went to Kaveri to have his day bath there on that day, and he was collecting water, chanting mantras. ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతిలో రామ విగ్రహం వచ్చి పడింది. There in his hands, in both of his palms, he could notice the idol of Rama there. అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు. When one has that faith, there will be principle of unity, మన not one of ఓల్డ్ ఫ్రెండ్ ఎవడైనా diversity. వచ్చేటప్పటికే ఏ రారా అంటాము. If any friend comes, he will say, come on. ఓల్డ్ ఫ్రెండ్. Old friend, you'll ask him, come న్యూ on. ఫ్రెండ్ వస్తే దయచేయండి అంటాము. If a new friend comes, please come in. వాళ్ళకే మనం గొప్ప మర్యాదలు మనం ఇస్తాము న్యూ ఫ్రెండ్స్ కు. You extend extra courtesies to new friends. వానికి ఒక సోఫా ఇస్తాము, వానికి ఒక కాఫీ కప్ ఇస్తాము, అన్ని వాటితో గౌరవిస్తాము. You make him seated on sofa and ఓల్డ్ also give ఫ్రెండ్ him వస్తే coffee. వాడిని అలక్ష్యంగా మనం మాట్లాడతాం. If old friend comes, you ఏరా ఏం neglect him. చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం. You go on questioning. ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటిది కానీ గౌరవం అనేటువంటి పదవులు అక్కడ ఉండవు. When your old friend comes, you say, what are you doing? Why have you come here? ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితమైపోయింది. This is the kind of relationship that Tyagaraja had. త్యాగరాజుకు రాముడు ఓల్డ్ ఫ్రెండ్ Rama is an old friend of Tyagaraja. కనుకనే రరమాయింటిదాకా Therefore he sang, come home, he could say. రారమాయింటిదాకా He said, come along to my residence. రఘువీర సుకుమారనే మ్రొక్కెద రారమా ఇంటిదాకా. I offer my salutations, obeisance. Please come home. రారా దశరథ కుమారా నన్నేలు కోరా నే తాళలేరా రారమా ఇంటిదాకా. O son of Dasharatha, I cannot bear the pangs of separation. Come home, follow me. రారా 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 అని పిలిచాడు. He said, మన "Come సర్వెంట్స్ కూడా పిలిచమట్లా. He asked him, come home. He addressed him in singular అనగా number. ఈ పదములు ఎందే ఆ దైవత్వం అనేటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు. Even his address, you will understand that he has got intimacy. నేనెందు వెదకుదురా అక్కడ కూడా రానే. There, in another song, him also he said, where shall I search for you? బ్రోచుటకు ఎవరున్నారు, నన్ను బ్రోచుటకు ఎవరున్నారు. Who are there to protect me? నీకంటే నాకెవరున్నారా? More than you, who else I have? ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రామును అంత అనుభవించుకుంటూ వచ్చాడు. Tyagaraja experienced, enjoying, basking in that అనగా intimate ఏంటి, ఇతను relationship. మనకు ఓల్డ్ ఫ్రెండ్. He treated him as an old friend. ఈ జన్మమునికే కాదు, Not this ఎన్ని lifetime. జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి. You should consider that we have been over here together. కనుకనే Past ఇతనికి lives, in past మానవ lives. అని పేరు వచ్చింది. మానవ. So the title Manava came. మా కాదు, Ma, no. నవ కొత్తది కాదు. Nava, new. నేను కొత్తవాణ్ణి కాదు, పాతవాణ్ణే, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని. I am not new, I am your old friend. కనుకనే ఈ విధంగా భగవంతుని మనం కొత్తవాణిగా మనం తీసుకోకూడదు. We should not take God అనాది, new. అనంతము, అప్రమేయము అనేటువంటిదంతా భగవంతుని యొక్క పేర్లు. God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure. అప్రమేయుడు,
ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు. He is beyond all measure, aprameya. కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము. In this world, we have got the evidence based on perception, evidence based on the అయితే ఇక్కడ sacred అన్ని text and the ప్రమాణాలకు ఏ benefit of ప్రమాణం God. కూడా చిక్కనటువంటి వాడు భగవంతుడు. But God is beyond, transcendental, above all కనుకనే the అతన్ని evidences. అప్రమేయుడు అన్నారు. Therefore, He is beyond known norms of measure. కనుక భగవంతుని యొక్క Aprameya. తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటారు. However much you may know, but still you have got to know ఎవరు much more. ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు. There are none in this world who has known the divinity in full. ఒకానొక తపస్వి One of penance, భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు. in order to know and experience God, he closed his సాక్షాత్ eyes భగవంతుడే and sat వచ్చాడు. in silence. God manifested in front. ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు. He came in the form of a boy, a young boy. ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు. He asked, grandfather, what are you doing? నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు. I am making an effort to know God. మరి తెలుసుకున్నావా అన్నారు. The boy asked, have you known? ఇంకా తెలుసుకోలేదు అన్నాడు. Not yet, he said. అయితే పోయినాడు. So he returned. వచ్చింది భగవంతుడే. In fact, God came. ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి. He is concentrating on the ప్రత్యక్షాన్ని formlessness. అలక్ష్యం చేశారు. He just neglected the form in పరోక్షాన్ని front. ఆశిస్తూ వస్తున్నారు. But he wanted that indirect manifestation. సరే ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు. This boy returned, came back after a month. అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి. This celibate opened his eyes ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు. and asked, oh grandfather, have you known? తెలుసుకున్నాను He నాయన. said, yes, I have నా known. కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు. He said, I have known half to the extent I opened my eyes. సరే పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు. He said, no in full, and he returned, went back. మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు. After a month he reappeared, పూర్తి తెచ్చుకున్నాడు ఈ సన్యాసి. and the sannyasi opened his eyes completely. అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని. He said, oh grandfather, have you known? తెలుసుకున్నాను అన్నాడు. Yes, I have known. ఏమని తెలుసుకున్నారు అన్నారు. What is that you have known? తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు. I have known that it cannot be known. That's what I have known. భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు. It's not possible to know God. ఎట్లా తెలుసుకోగలడు? How do you know? సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేది ఆవిడ. What form can you decide? అదే కూడా చెప్పాడు. శివుడవో మాధవుడవో, శివుడవో మాధవుడవో ఎవరని నిన్ను నిర్ణయించేదిరా. In what way am I to decide? Are you శివుడవో Shiva or మాధవుడో ఎవరిని Madhava? నిర్ణయించేది? How am I to decide? కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని? God may come in any form. How do you decide? How do you కనుకనే specify? సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు. Therefore, whomsoever you salute, it goes to ఎవరికి నీవు God. నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి. Whomsoever you offer your respects, it goes to అదే God. విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది. Whomsoever you reject or deny, it amounts to denial of the divinity. అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడున్నాడు. It means God is present in all beings. సర్వ రూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే. All forms are His. దైవం మానుష రూపేణ. God comes in human ఈ form. సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. We have to know this truth first. భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు. God is a cosmic form. అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే. All these heads are divine. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. All these heads are His. All hands are His. All feet are His. అన్ని నేత్రములు, అన్ని క్షేత్రములు, అన్ని శిరస్సులు అతనివే. All heads are His. తంది కానిక్కడదేవు ఏది ఉంది? What is that He does not కనుక belong భగవంతుని to? విషయమునందు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరు ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది. We should have such a strong faith. It cannot be gifted nor స్వామి మాకు ఆ received. ఫెయిత్ ని ఇవ్వండి అంటారు కొంతమంది. We pray, Swami, give us the grant ఇదే of that వడ్డీ faith. వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి. It is not any business transaction as to be given in our నీవే acceptance. పెంచుకోవాలి దాన్ని. You have to develop yourself. నీ ఆకలికి నువ్వే తినాలి కదా. You have to eat to నీ satisfy your రోగానికి నీవే hunger. ఔషధం సేవించాలి You కదా. have to take medicine for your అదే నీ disease. ప్రేమతో నీవు దాన్ని పెంచుకో. Therefore, with love, you develop your ఈ faith. ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు ఇది. Love is not a gift. కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దగైపోతుంది. When once you start developing it, it grows చిన్న automatically. మొక్కను నాటి
దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది. If you plant a small sapling over there, water and manure it, it grows into a కనుకనే gigantic tree. నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి. You have to water every day with the water విశ్వాసము flower. అనే ఎరువు వేయాలి. And you have to manure of అప్పుడే faith. మొక్క చెట్టుగా రూపొందుతుంది. Then this plant grows into a tree. అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీరుతుంటే తునిగిపోతుంది చెట్టు. But you cannot pull it every day, expecting it to grow into a tree. కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి. Each one has to work for one's own తన self. యందు ప్రేమ ఉంది, There is love తన within. యందు విశ్వాసం ఉంది. There is faith within. కానీ ఆ విశ్వాసాన్ని దైవం వైపున మరల్చాలి. But you have to direct that faith వర్క్ towards విల్ God. బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Then work will be transformed ఏది into నువ్వు worship. చేసినప్పటికీ ఇది భగవంతుని ఒక పనిగా చేసుకోవాలి. Whatever work you may do, consider as divine. ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క ఒక రూపం అనుకోవాలి. You may see any form, it's God's form భగవంతుడికి only. ఎన్నో రూపములు ఉంటున్నాయి. God has so many అందులో ఇది forms. కూడా ఒక రూపమే. This is one such. కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి. But you should make one form permanent. అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది. The very form that you imprint in your heart will take many other forms in turn. కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ 4 విధమైన మార్గం లోపల ఆరాధన సలుపుతూ వారు తరిస్తూ పోయారు. The ancient saints, seers, aspirants work like this in order to attain మన liberation. ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు. Our ancients are not fools. వాడు పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికీ అందించిపోయారు. They investigated, they explored, they researched. They did research కానీ and ఈనాటి మూర్ఖులే, experience. చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు. Only modern educated fools criticize them. కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది నిర్ణయించడానికి వీలు కాదు. But none can decide the divinity in a specific way. ఒకరు నీ దగ్గరికి వస్తారు. One comes to you. దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. You think of God, you say so. నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్. Another friend comes. నో గాడ్ అంటాడు. He says, no God. నీవంటావు గాడ్ ఈజ్ దేర్ అంటాడు. You say God is there. గాడ్ ఈజ్ నో వేర్ And God is nowhere. అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే If you have total faith, what should you say now? ఒరే నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి. You have got every right to deny your God. కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ? Who are you to question my God? How can you deny my కాబట్టి నా God? దేవుడు నాకున్నాడు. I have my అంత God. గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు. When once you have such a strong faith, you can ఎవరో achieve ఏమి anything in చెప్పినా this కానీ world. దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు. You should not be carried away by what all that is said by దానిని outside. డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి. You need determination. అదే పూర్వం చెప్పాను, PPP. That's what Bhagavan refers to 3 P's. ఫస్ట్ ప్యూరిటీ, First, purity. రెండవది పేషెన్స్, Second, patience. మూడవది పర్సివరెన్స్. Third one, ఈ మూడింటి perseverance. ఎందుకు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం. When once you have all the 3, you'll certainly win. కనుక నీవు మొట్టమొదట పట్టుదలను నీవు సాధించాలి. First, you should have determination. దేనిపైన పట్టుదల? On what is it? మంచి You should దీనిపైన determine? పట్టుదల. You should determine to చెడ్డ accomplish దీనిపైన good, కాదు మంచి పట్టుదల. not bad. చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు. If you concentrate, determine on bad things, it is foolishness. మంచి దీనిపైన పట్టుదల కావాలి. You need determination. ప్రాణం which is పోని. good. You may live life. ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో కానీ కూడా నారాయణ 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 అని వర్ణిస్తూ వచ్చాడు. Prahalada chanted God's name under all circumstances and situations. కానీ అతనికి భయమే లేదు. But he was not afraid of anything. కానీ తండ్రే విరోధంగా జరుగుతున్నది. The father turned into an తండ్రి enemy. అనేక హింసలు పెడుతున్నాడు. Father had put him దేన్ని suffering. లెక్క చేయలేదు. But he was not ఆ mindful. విశ్వాసము, He had full ఆ faith. విశ్వాసమని అతను రక్షిస్తూ వచ్చేసి The very faith protected him. కట్టగలపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది. Ultimately, father was punished. కాన మనము దేని ఎందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి. Therefore, in respect of God and spiritual path, ఏదో we బజార్లో should పోయేటువంటి determination. వాడంతా చెప్తే దాన్ని అంతా నమ్ముకోవటము, We should not go by all that is said by those fellows that walk along the street. ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము. You should not believe what all that is said by Tom, Dick and Harry. ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు. You should not follow that. ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు. No one will believe God now. ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు. They read all mad novels, dirty novels. ఈ అంతేకాదు ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము. They believe newspapers. ఏదో ఊరు పిచ్చివాడు వచ్చేసి జ్యోతిష్యం అంటే దాన్నంతా నమ్ముతుంటాము. If an astrologer tells you something, you'll believe ఇంకా it. కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు. There are some more fellows now. సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నా మాదిరిని తల పెట్టుకోవటము, గౌను వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు. There are some useless fellows who take upon the form and grow the hair, put Foolish on the dress fellows. like Baba. Foolish Foolish fellows, number 1 type. సాయిబాబా
సాయిబాబా ఇచ్చే శక్తులు కాదు, పుచ్చుకునే శక్తులు కాదు. The power of Sai Baba cannot be given. nor ఇలాంటి cannot be వాటినంతా కూడా నువ్వు నమ్మి అనేక మంది చాలా మోసపోతున్నారు. received. Many people believe such things and are deceived and betrayed. ఇలాంటి దానికి పోకూడదు. We should not go in ఇది that ఒక way. ఇచ్చేది పుచ్చుకునేటువంటిది కాదు. It's neither given nor మీ accepted. యొక్క విశ్వాసంతో మీరు సాధించాలి. You should achieve with your faith. కనుక So, నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి. true faith requires you to have one-pointed attention, the principle of unity. అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి. That is the stable devotion, the devotion which is steady. అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది. Then only you will have that unwavering mind and steady concentrated ఇది attention. దైవ విషయంలో చాలా అవసరం. It's very essential in the దైవం respect of ఎన్నో God. బాధలు పెడుతుంటాడు. God will put దైవం you to పెట్టడం suffering. కాదు, అది నువ్వు భావిస్తున్నావు. God will never put you to suffering. You think దైవం so. ఏది అనుగ్రహించడు. God will never do anything. అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు. God is only witness. నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి. Your actions will give you suffering. కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకగా కుంకగా దాటుకొని పోవాలి. You should not be depressed or frustrated. You should resist. ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. Anything may happen. It's good for me. You should feel అన్ని so. నా మంచి కోసమే, నా మంచి కోసమే దాచాలి. Whatever may happen, everything should be ఆ viewed for your విధమైనటువంటి good. గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం. If you have total faith, you will achieve anything in this world. ఇక్కడ అక్కడ 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 ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యను వ్యర్థం చేసుకోవటం, కట్టగడపటికి ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోవటం. If you go on moving hither and thither, you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body. కనుక ఒకే భావంతోనే మనము దైవాన్ని సాధిస్తూ రావాలి. You should have single-pointed attention, unwavering faith. సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు. Sai teaching is only one, bhajan singing His భగవత్ glory. నామస్మరణ చేస్తే చాలు. Just sing the glory of God. ప్రేమతో చెయ్యాలి. Sing His glory with love. ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టుగా నువ్వు దాన్ని సాధించగలవు. If you sing His glory with love, you can achieve anything in this world, wherever you may be. ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मनस कहो राम 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 श्री राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम.